పేతురు జీవితంలో అసాధారణ కార్యం జరగటానికి ఆయన ఒక లోతైన బ్రతుకులో ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ లోతైన జీవితంలో ఏం జరుగుతూ ఉంది? లోతైన జీవితంలో సీమోను జీవితంలో సమృద్ధిని చూస్తూ ఉన్నాం. ఏంటండి సమృద్ధి? సమృద్ధి అనే మాట మనం చూస్తే ఇట్స్ ప్లెంటీ, కొరత లేనటువంటి జీవితం. ఇది లేదు, అయ్యో ఇది లేకుండా నేను కష్టపడుతున్నాను, ఇది లేకుండా నేను బాధపడుతున్నాను అనేటువంటి బ్రతుకు, అది లేనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడేదంటే నువ్వు ఒక లోతైన జీవితాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు. సీమోను ఎప్పుడైతే వల వేశాడో ఎన్ని చేపలు పట్టాడండి? ఎన్ని? అక్కడేముందన్నమాట, విస్తారమైనటువంటిది. విస్తారమైనటువంటిది మన జీవితంలో విస్తారమైనటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకర కార్యాలు జరగాలని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు దాని ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఆయనతో ఒక లోతైనటువంటి జీవితాన్ని మనం చేయాలి. క్రీస్తుతో నడవటం, క్రీస్తుతో బ్రతకటం, చావైనా బ్రతుకైనా నీవే ప్రభువా అనేటువంటి ఒక తీర్మానంతో మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఈ అద్భుత కార్యాలు చేయాలంటే మనం ఆయనతో ఒక లోతైన బ్రతుకులో మనము జీవించాలి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. ఆయన ఏమంటాడు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికంటే? చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఎవరండి ఈ మాటలు చెప్పింది? ప్రభువారే చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు జీవితంలో నీ జీవితంలో సమృద్ధి జీవం నీవు అనుభవించాలంటే నీకు కావలసింది ఒక లోతైన జీవితం. అది ఎవరితో అంటే క్రీస్తుతో, ప్రభువుతో, దేవునితో నువ్వు జీవించినప్పుడే. నేను ఈ లోకంలో ప్రభువుని అంగీకరించి 1991 సంవత్సరంలో ప్రభువుని అంగీకరించాను. తర్వాత 96 సంవత్సరంలో సంపూర్ణకాల సేవకు నేను పిలువబడినప్పుడు, నేను వెళ్ళినప్పుడు నథింగ్, నేను ఒక సూట్ కేసుతోనే ప్రభు పరిచర్యకి వెళ్ళాను బెంగళూరుకి 1996 సంవత్సరం జూన్ నెలలో. ఈ యొక్క జూన్ వస్తే ప్రభు సేవలో 28వ సంవత్సరం ఇది. దేవుని యొక్క మహాకృపలో నేను వెళ్ళిన సూట్ కేస్ సమృద్ధి గురించి నేను మాట్లాడుతాను ఈ మాట. సో 96వ సంవత్సరం 4 సంవత్సరాలు వరంగల్లో పరిచయం చేస్తున్నప్పుడు 2001వ సంవత్సరంలో నా భార్యకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం ద్వారా ఆ ఇన్సిడెంట్లో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, జీరో. మా యొక్క ప్రతి విధమైనటువంటి స్థితి జీరోకి వచ్చినప్పుడు ఎలా నా పరిచయను కొనసాగించాలి? మీరు పిలిస్తే నేను సేవకు వచ్చాను, మీరు పిలిస్తేనే నేను నా సంస్థను విడిచిపెట్టాను, నాకున్న డిగ్రీని విడిచిపెట్టాను. నేను ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేశాను, దానికోసం ఎదురు చూస్తే జాబ్ వచ్చేది, నా తోటి వాళ్ళంతా జాబులు చేస్తామన్నారు. ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఏంటి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క వరంగల్ ప్రాంతాన్ని విడిచిపెట్టి కడపకు పంపించాడు. కడపలో ఆ యొక్క పరిచర్యలో నేను వరంగల్లో దేవునికి సేవలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోనే దేవుని సేవ చేస్తున్నాను కాలేజీ స్టూడెంట్స్ మధ్య. కడపకు వెళ్ళినప్పుడు ఆ యొక్క రాయలసీమ రీజియన్లో ఒక మంచి పరిచర్య చేయటానికి, అనేక మందికి నాయకత్వం వహించి అనేక సంఘాలను కట్టడానికి, సంఘాలు లేని ప్రాంతాల్లో సంఘాన్ని నిర్మించడానికి దేవుడు నన్ను బలపరచడానికి ఆయన కృప చూపించాడు. దానికి తగ్గట్టుగా నా యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా దేవుడు బలపరిచి సమృద్ధినిచ్చాడు. ఆ సమయంలో మేము ఇది లేదే, హాస్పిటల్లో అక్కడ యాక్సిడెంట్ జరిగి lakhs rupees, ఆ సమయంలో 2 లక్షలు ఉంటే ఇప్పుడు దాదాపు 10 లక్షలతో ఈక్వాలన్నమాట. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్ని ఖర్చు పెట్టి జీరో స్టేటస్లో ఉన్నప్పుడు దేవుడు కడపకు పంపించాడు. ఆ కడప ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని అద్భుత రీతిగా ప్రేమించి బలపరిచాడు. ఆ సమయంలో నేను అనుకునేవాను, ప్రభువా ఒకసారి నాకు ఒక ఆశ ఉందయ్యా, ఒకసారి నేను ఫ్లైట్ ఎక్కాలి ప్రభు అనుకున్నాను. ఏం ఎక్కాలనుకున్నాను? ఫ్లైట్, విమానం ఎక్కాలనుకున్నా. దేవుని యొక్క కృప ఏంటో కానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ దేవుడు ఇప్పుడు వరకు 7 సార్లు సింగపూర్, మలేషియా, శ్రీలంక 3 దేశాలు వెళ్ళటానికి కృప చూపాడు. ఇది నా గొప్పతనం గురించి చెప్పడం కాదు, కానీ సమృద్ధి అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఆ లోతైన అనుభవంలో ఉంటే దేవుడు మనకి ఏమి సమకూరుస్తాడు, మనం ఏమి ఆశిస్తే ఆయన సహాయపడగలుగుతాడు అనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సమృద్ధి ఆయన యొద్ద ఉన్నది.
సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మనం ఏమడుగుతామో దాన్ని ధారాళంగా ఇచ్చే మన యేసయ్య, ఆయన మనం అడిగితే, ఆయన గుడ్డుని అడిగితే రాయినిస్తాడా? రొట్టెని అడిగితే పామునిస్తాడా? ఆయన మనకి ఏది అవసరమో, అందుకని 6:33 అంటాడు, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, ఆ తర్వాత మీకు అవన్నీ ఏవన్నీ నీ జీవితంకి ఏది కావాలి? నీవు తినటానికి కావాలా? ధరించడానికి కావాలా? జీవించడానికి కావాలా? కట్టుకోవటానికి కావాలా? ఏమి నీకు కావాలి? మొదట మనం వెతకాల్సింది ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఇస్ నాట్ ఏ షాలోనెస్, ఒడ్డు నుండేటువంటిది కాదు, ప్రక్క జీవించేది కాదు. ఏదో ప్రార్థన చేద్దాంలే, ఏదో ఆరాధనకు వెళ్దాంలే, ఏదో రొట్టెలో చేద్దాంలే అనేది కాదు. లోతైన బ్రతుకంటే కష్టం ఉంటుంది, శ్రమ, నింద, అవమానం, హింస, వీటన్నిటికీ ఎదురొడ్డి నిలబడేదే లోతైన బ్రతుకు. ఆ బ్రతుకులో మనం ఉన్నప్పుడే దేవుడు సమృద్ధిని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మా పరిస్థితి తెలుసు, మీ అందరికీ, బ్రదర్కి తెలుసు, ఇక్కడ చేరున్న మా ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. అలాంటి స్థితిలో దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితికి, కడప నుంచి ఆ తర్వాత చెన్నై పట్టణంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక నాయకునిగా నిలబెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం అంతట్లో అనేక సంఘాలను బలపరచడానికి, అనేక సేవకులను బలపరచడానికి, అనేక మందిని సేవలో నిలబెట్టడానికి. ఈరోజు నేను రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గురించి చెబుతున్నాను నేను, ప్రతి జిల్లాలో ఒక సేవకుడు మన ద్వారా ప్రభులోకి వచ్చి నిలబడి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. కారణం ఏమంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళగలిగితే ప్రభు చేసే కార్యాలు ఆశ్చర్యములు. సీమోను కూడా ఆ లోతైనటువంటి బ్రతుకులో ఏమొచ్చింది? ఆయనకి సమృద్ధి అయిన, రాత్రి అంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకకపోతే ప్రభు మాట విని బలమిస్తే సమృద్ధిని అనుభవిస్తున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో అట్టి సమృద్ధి లేకుండా కొరత మన బ్రతుకుతుంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒడ్డున ఉంటే కొరత, లోతైన బ్రతుకులో ఉంటే నీకు సమృద్ధి, ఆశీర్వాదం. ఆ సమృద్ధి ఒకవేళ అయ్యగారు ఈ లోకంలో మనం ప్రభుని వెంబడిస్తే కష్టమే, కష్టములో నీకు శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉన్నది. నీకున్న శ్రమలు రావచ్చు, ఆ శ్రమల్లోనే దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదం మీకు నిలబెడతాడు. కష్టాలు వచ్చినాయి, దేవుడు నాతో లేడు అనుకోవటం అనేది పొరపాటండి. మామిడి చెట్టుకి బాగా ఫలాలు ఉన్నప్పుడే రాళ్ళు వేసి కొడతా ఉంటారు, ఫలించేటప్పుడే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఇది మనం గుర్తించాలి. కనుక మనము ప్రభుత్వ లోతైన బ్రతుకులు ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడు దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. సీమోను కూడా తన బ్రతుకులో రాత్రంతా కష్టపడ్డాడు. ఇంటికి ఏ మొహంతో వెళ్ళాలి? ఇంకా భార్య బిడ్డలు పోషించుకోవాలంటే చేపలు లేవు, ఏమీ లేవు. ఒక దుఃఖంతో, బాధతో, నిందతో ఉన్నప్పుడు ప్రభు యొక్క లోతైన అనుభవంలోకి వెళ్ళి నడిపించి వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పట్టినట్లుగా మనం దేవుని యొక్క లేఖంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రస్తుతం గుంటూరులో దేవుని సేవలు ఉంటుండగా గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్ దానిలో ఒక క్రీస్తులకమైన వ్యక్తిగా నియమించాడంటే కారణం ఏంటంటే ఆయన యొక్క లోతైన బ్రతుకు. ప్రభుత్వం మనం ఎంత లోతుగా వెళ్తామో దేవుడు అన్ని విషయాల్లో మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. తర్వాత ప్రభుత్వ లోతైన అనుభవంలో ఏం జరుగుతుంది? 5th one, మెచ్యూరిటీ, పరిపక్వత వస్తుంది. ఏమొస్తుందండి? ఏమొస్తుంది? పరిపక్వత. దేవునితో మనం ఒక లోతైన అనుభవంలో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో పరిపక్వత అనేది కార్యం జరుగుతూ ఉంది. సీమోను వల వేసినప్పుడు ఏం జరిగింది? చేపలు ఎన్ని పడ్డాయి? విస్తారంగా పడ్డాయి. అవన్నీ ఏం చేశాడు? పడవలో వేసుకుంటామన్నాడు. ఒక్కడే వేసుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? పక్కనుండి, ఒరే ఆంద్రేయ, యోహాను రండి, వచ్చి నాకు సహాయం చేయండి, నా పడవ నిండిపోతా ఉంది. ఇక్కడ ప్రియ దేవుని సంగమా గమనించాలి, 2 విషయాలు జరిగాయి. నెంబర్ 1, షేరింగ్ ద థింగ్స్ విత్ అదర్స్. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని ఇతరులకు ఇచ్చేటువంటి పరిపక్వత. అర్థమవుతున్న మాటలు.
దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి దీవెనకరమైన ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకునేటువంటి పరిపక్వత నీకు వస్తుంది లోతైన అనుభవంలో. రెండవది, అనేకులు నీ యొద్దకు రావటం. అనేకులు నీ యొద్దకు నువ్వు పిలిస్తే అనేకులు వస్తున్నారంటే కారణం యు ఆర్ ఇన్ మెచ్యూరిటీ లెవెల్. నీ క్రైస్తవ జీవితం ఒక పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితం. ఎంతకాలం మనం దేవుని నడుస్తున్నాం. ఎప్పుడో నేను ప్రభువుని అంగీకరించి వస్తున్నా, 91లో నేను అంగీకరించాను, ఇంకా ఆ ఒడ్డు నుండే బ్రతికితే మన జీవితంలో ఈ యొక్క పరిపక్వత రాదు ప్రియులారా. ఎప్పుడైతే ప్రభువులో ఒక లోతైన బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము ప్రత్యేక యొక్క పరిపక్వతను అనుభవించడం జరుగుతుంది. మనం ఇతరులకు ఇచ్చేవారు ఉంటాం, అనేకులు మన యొద్దకు వచ్చేవారుగా కనపడతారు. ఎప్పుడు మనం పరిపక్వం చెందిన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు. సీమోను అది అనుభవిస్తున్నాడు దినాన. వాళ్ళ ఆ యొక్క పడవ నిండిపోయింది, తన స్వార్థానికి ఉంచుకోలేదు. ఎందుకంటే స్వార్థం ఎక్కడ తీసుకెళ్తుంది? ఐడల్, సెల్ఫిష్, సొంతం అనేది ఈ లోకానికి దేవునికి దూరం చేసేస్తుంది. కనుక మనం ఎప్పుడైతే లోతైన అనుభవంలోకి వస్తామో అప్పుడు మనకు ఒక పరిపక్వత వస్తుంది. నేను ఎవరికి సహాయపడాలి? దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నాకు ఇచ్చిన లైఫ్, జీవితం, దీని ద్వారా నేను ఎంతమందికి ప్రయోజనకరంగా మారాలి అనేది ఆలోచిస్తాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సువార్తను ఎంతమందికి పంచాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని రాజ్యానికి నేను నడిపించాలి అనే ఆలోచనలు వస్తాయి. ఎవరెట్టపోతే నాకెందుకు అనేటువంటిది ఎవరికి వస్తుందంటే ఒడ్డున ఉండేటువంటి విశ్వాసులకి, లోతుల్లో ఉండేటువంటి విశ్వాసులకి ప్రభు యొక్క నిత్యత్వం గురించినటువంటి ఆలోచన. ఎందుకంటే పరిపక్వత చెందారు, ప్రభు ఆలోచనలు ఎరుగుతున్నారు, ప్రభు మనసు ఎరుగుతున్నారు కనుక వారికి నశించే ప్రజల పట్ల ఒక భారం, ఒక ప్యాషన్, ఒక ఆలోచన ఉంటుంది ప్రియుల. అట్టి ఆలోచనతో మనం ఉంటున్నామా? అట్టి పరిపక్వత మనలో ఉందా? వీఆర్ రెడీ టు పార్టేక్ ఇన్ ద టేబుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలలో చేయి పెట్టడం మనం సిద్ధంగా ఉన్నాం. ఇట్టి పరిపక్వత లేకపోతే అట్టి పరిపక్వతను నడిపించమని ప్రభువుని మనం అడగాలి. ఈ పరిపక్వత ఏం చేస్తుందంటే సహవాసం కలిగేట్టుగా చేస్తుంది. నశించిపోయే వారిని, ఈ లోకంలో ఇంకా ఎవరు చెదిరిపోతున్నారో అందరినీ సమకూర్చి ఒక సహవాసం. ఈ పరిపక్వత లేకపోతే నువ్వే నేనే బౌండరీ గీసుకుంటాం, గిర్లు గీసుకుంటాం. గిర్లు దాటి బయటకు రామని ప్రభు అంటున్నాడు. గో ఏమన్నాడు? మత్తయి 28వ అధ్యాయం 18-19 వచ్చిన చదవండి. ఏమంటాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూసారండి? వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటది అక్కడ? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు ఏమంటామండి మనము? సాక్షులై ఉండటానికి. ఎందుకు నీకు దేవుడు ఈ యొక్క పరిపక్వత ఇచ్చాడంటే ఆయన సాక్షిగా ఉండటానికి. ఎక్కడ? యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు. దట్స్ ద గాడ్స్ ప్లాన్. అది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళిక అర్థం చేసుకోకుండా ఎంతసేపు యెరూషలేమే అంటే ఇక్కడ వరకే, ఇంకా బయటికి మేము రానీయం. ఇట్స్ నాట్ ఎ గాడ్స్ ఎజెండా. ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదండి. దేవుని ప్రణాళిక ఏంటంటే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎవరైతే క్రీస్తు లేకుండా నశించిపోతున్నారో వారికి మీరు ప్రకటించాలి. దిస్ ఇస్ ద మెచ్యూరిటీ క్రిస్టియన్ లైఫ్. పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితం యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? మెచ్యూరిటీ లేకపోతే బౌండరీస్. మేము మీ దగ్గర రాం, మీరు మా దగ్గర రావద్దు. ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్ సేస్? దేవుని వాక్యం అలా చెబుతుందండి. మీరు వెళ్ళి సర్వజనులను నా వైపు తిప్పమంటే ప్రభు అంటే మనము వచ్చిన వరకు చాలని దీంతో మనం తృప్తి పడతా ఉన్నాం. దట్స్ నాట్ ద సాటిస్ఫాక్షన్. అది సమృద్ధి కాదు. సమృద్ధి విస్తరించాలి, సమృద్ధి పెరగాలి. సమృద్ధి అంటే
దేవుని ఆత్మలు అనేకమంది చేర్చబడాలి. ఆదికాలం అపోస్తులు చేసిన బోధలో ఏం జరుగుతూ ఉంది? సీమోను పేతురు లేచి నిలబడి వాక్యం చెప్తే ఏం జరిగింది? 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అనుదినం వారు రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు. ఈ కార్యములు జరుగుతున్నప్పుడు అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడుతూ ఉన్నాయి. అట్టి బోధ మనం కలిగి ఉండి పరిపక్వతలో మనము లోతైన అనుభవంలో నలవగలిగితే మనము ఏం చూస్తామండి? పరిపక్వతలు మనం అనిస్తే సమృద్ధిని చూస్తాం. కనుక అట్టి పరిపక్వత కలిగిన వారముగా మనం ఉండటానికి ప్రభుని అడుగుతాం. శిస్తువ లోతైన అనుభవంలో జరిగే ఇంకొక ఆశీర్వాదకరమైన బ్రతికేందంటే జనరాసిటీ, అనగా దాతృత్వం. ధారాళముగా ఇచ్చేటువంటి మనస్సు, ధారాళం కలిగినటువంటి బ్రతుకుతాం. ఎలాంటి ధారాళం అంటే ధారాళమైనటువంటి హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడు. మనం చూస్తాం దేని వాక్యంలో కొరింథీ లవోదిక సంఘంతో దేవుడు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వారంట? నికోదేనే లవోదిక వాళ్ళు కట్టికి పేదవారు అయినప్పటికీ వాళ్ళ యొక్క హృదయం వెరీ బిగ్, వెరీ వాస్ట్, చాలా విశాలమైన హృదయంతో వారు పేదలైనప్పటికీ కూడా ప్రభుకి ఇవ్వటంలో వారు ఎంతో దాతృత్వం కలిగి ఉన్నారంట. ఎందుకంటే దాతృత్వం ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ మనసులకు మెచ్యూరిటీ ఉంది. ప్రభువును ప్రేమిస్తున్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటే ద సైన్ నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వటమే కాదు, నీ హృదయం ఎక్కడ ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వటం. ఎక్కడ ఉంటుంది మన హృదయం? ప్రైమరీగా మన యొక్క సంపద పైన, మన యొక్క ఆస్తి. నీ యొక్క హృదయం ఎక్కడ ఉంటుందంటే అక్కడే. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? ప్రభు దగ్గర పెడితే అప్పుడు మన మనసు ఎక్కడికి వస్తుంది. సో మన మనసు ఆల్వేస్ ఏంటంటే ఈ లోకం పైన, ఈ లోకంలో ఉన్న వాటిపైన ఉంటుంది. దాన్ని తీసివేసి మన ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతముగా దీవిస్తాడు. అలాంటి జనరాసిటీ ఎక్కడ దొరుకుతుందంటే నీకు లోతైన అనుభవంలో దొరుకుతుంది. నువ్వు క్రీస్తు ఎప్పుడైతే ఒక లోతైన అనుభవంలో ఉంటావో అప్పుడు అనేక మందికి నువ్వు ఇచ్చేవాడు ఉంటావు. ఇక్కడ ఏం చేశాడు సీమోను? ఏం చేశాడు? ఇచ్చాడా? తన పడవలను పెట్టుకున్నాడు, పిలిచి షేర్ చేస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. వారు యోహాను రండి నాకు సహాయం చేయండి అని చెప్పి వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు 11:25 చూద్దాము. ఔదార్యం గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడతాయి. ఔదార్యం అనగా జనరాసిటీ, దాతృత్వం. దాతృత్వం గలవారు ఏమవుతారంట? పుష్టి నొందుదురు అనగా శక్తి నొందుదురు, బలవంతులుగా మారుతారు. వాళ్ళు బలహీనతల్లో ఉన్నారు. అట్టి శక్తివంతులుగా నువ్వు మారాలంటే మనకేం కావాలి? ఔదార్యం కావాలి, ఆ దాతృత్వం కావాలి. ఆ దాతృత్వం ఎక్కడ వస్తుందంటే మెచ్యూరిటీ. నువ్వు యేసుతో ఒక లోతైన అనుభవంలో వెళ్ళినప్పుడే. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 21 మనం చూస్తే అక్కడ ఒక దేవుని యొక్క ఆలయంలో అనేక మందిని ప్రభువారు చూస్తూ ఉన్నాడు, కానుకలు వేసేవారు. ఆయన ప్రత్యేకించి ఆయన దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందండి? కానుక పెట్టిలో తమ కానుకలు వేస్తున్న ధనవంతులైన పారు చూశాడు. ధనవంతులు ఎట్లా ఇస్తున్నారంట? వారు అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. కానీ ఒక ఆవిడ ఉంది. ఎవరావిడ? బీద విధవరాలు. ఆయన ఏం చేస్తూ ఉంది? ఏమిస్తూ ఉందో ప్రభువుకి? తన జీవనమంతా. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. జనరాసిటీ, లోతైన అనుభవంలో ప్రభువుకి ఎప్పుడైతే మనం ఆ లోతైనటువంటి జీవితాన్ని జీవిస్తామో మనకేమవుతుందంటే దాతృత్వం వస్తుంది. ఆ పేద విధవరాలే, తనకి వెనక ముందు ఇంకెవరు లేరు, తన తిండి కూడా సరిగా లేదు, కానీ తన జీవనాన్ని ప్రభువుకి అప్పగిస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘం, ఇది కాలం ప్రభుత్వ ఒక లోతైన అనుభవంలో నువ్వు నేను ఉండాలంటే మన యొక్క జీవితంలో దాతృత్వం అనేది కలిగి ఉండాలి. సీమోను తన యొక్క దాతృత్వం చాటుకున్నాడు. తనకిచ్చినటువంటి ఆ విస్తారమైనటువంటి చేపల్ని తన యొక్క సహోదరులతో పంచుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దాతృత్వం. తర్వాత 7th one, యేసయ్యతో మనం లోతులో ఉంటే ఏం జరుగుతుందంటే యూ విల్ ఎంజాయ్. విసుగురాదు. ఏం రాదండి? వీ కాంట్ గెట్ బోర్. ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు వాక్యం, ఎంతసేపు అనేటువంటి యొక్క విసుగు అనేది రాదు. ఎందుకు రాదు? దేవుని యొక్క వాక్యం ఏం చేసేది? మనల్ని బలపరిచేది, నిలబెట్టేది, నడిపించేది. ఆ వాక్యము
ఇప్పుడు మనము భోజనం చేయకపోతే నీరసించిపోతాం. ఎప్పుడైతే భోజనం మనకు దొరికిందో నేను నిలబడాలంటే ఏం కావాలి, నాకు భోజనం చేయాలి, నేను నిలబడాలని ఆశపడతాం. అలాగే దేవుని వాక్యం లేకుండా ఈ యొక్క మనిషి ఎండిపోతూ ఉన్నప్పుడు ఆ జీవాన్ని పొందుకోవటానికి, తను నిలబడటానికి, దేవుని వాక్యం అనే ఆహారాన్ని పొందుకోవటానికి ఆయన ఏం చేయాలి? ఆశతో ఎదురు చూడాలి, ఆశతో వేచి ఉండాలి, ఆశతో కనిపెట్టాలి, ఆశతో ప్రార్థన చేయాలి, ఆశతో వినాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మన జీవితంలో విసుగు అనేది మనము పొందేవారంగా ఉండము. కనుక లోతైన అనుభవంలో we will feel the presence of God. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ మనం సంతోషపడేవారు ఉంటాము. అందుకని మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు వారు సమాజ మందిరాల్లో బోధిస్తూ ఆయన తన యొక్క రాజ్య సువార్తను వెళుతూ ఉన్నప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరుస్తూ అనేక పట్టణాల్లో, గ్రామాల్లో ఆయన సంచారం చేసి ఏం చేస్తున్నాడు? సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఒక సమూహాన్ని చూస్తా ఉన్నాడు. ఆ సమూహం ఎలా ఉందంటే, ఎలా ఉందండి? చదవండి మత్తయి సువార్త 9:36లో. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వరే విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడుచున్నాడు. విసిగిపోయింది ఎవరు విసిగిపోతారంటే దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ షెపర్డ్, నడిపించే నాయకుడు లేని ప్రజలు విసిగిపోతారు. ఇక్కడ మనం నడిపించే నాయకుడు సర్వశక్తివంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా, ఆయనతో మనము జీవిస్తూ ఉండగా, ఆయనతో ఒక లోతైన అనుభవంలో మనము ఉంటూ ఉండగా విసుగు చెందన అవసరం లేదు. విసుగు ఎవరికంటే కాపరి లేని వారికి. కనుక ప్రభువారు ఆ కాపరి లేని ప్రజలపైన ఆయన కనికరం పొందుతున్నాడు. ఈ విధి కాలంలో ప్రియ దేవుని సంగమ, మన పట్ల ఆయన కనికరం చూపే దేవుడు. ఒకవేళ మనం విశ్వసిస్తున్నామా? ఏమి భక్తి, ఎంతకాలం చేయాలి, ఎంతకాలం ఈ విశ్వాసం, ఎంతకాలం ఈ శ్రమ అని ఒకవేళ విశ్వసిస్తున్నట్లయితే ఈ విధికాలం ప్రభు అంటున్నాడు, నేను నీ పైన కనికరపడతా ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నీతో నడుస్తూ ఉన్నాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఈజ్ ఎ బాయ్. ఒక పిల్లవాడు తన తండ్రితో అక్కడ ఒక నదీ తీరం నడుస్తూ ఉన్నాడంట. నడుస్తున్న సందర్భంలో తనకు భయంకరమైన అలలు, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు తండ్రి పక్కన లేడు. పక్కన లేకపోతే తర్వాత అడుగుతూ ఉన్నాడంట, డాడీ నేను నడుస్తున్నప్పుడు నాతో పాటు చక్కగా నడిచావు, నాతో ఉన్నావు, నాతో మాట్లాడావు, ఎప్పుడైతే నేను సమస్యలో ఉన్నానో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. చూడు, మన ఇద్దరు నడుస్తుంటే మన ఇద్దరు ఖాళీ ముద్దర్లో ఇక్కడిద్దరిని నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను ఒక్కడే నడిచాను, నా కష్టంలో నీవు లేవు, నన్ను విడిచిపెట్టేసావని అపవాది మోపుతున్నాడు తన తండ్రి పైన. అప్పుడు తండ్రి అన్నాడు, డియర్ సన్, నా కుమారుడా, ఆ సమయంలో ఆ అడుగులు నీవి కాదు, నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తా ఉన్నాను, అవి నా అడుగులు. నీ కష్టం వచ్చినప్పుడు నేను ఎత్తుకున్నాను, నేను నడుస్తున్నాను. నీకు శ్రమ వచ్చినప్పుడు నేను ఎత్తుకున్నాను, నేను నడుస్తున్నాను. అవి నా అడుగులే కాదు, నీ ఒంటరిగా వేస్తున్న అడుగులు కాదు అని చెప్పి ప్రభు తన తండ్రి తన కుమార్తె చెప్తున్నాడు. ఇదే రీతిగా ప్రియ దేవుని సంగమ, ఈ విధి కాలం మనకున్న శ్రమల్లో, మనం విసిగిపోయిన వేసారిన సమయంలో ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించేవాడన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరైతే విసికి వేసారి ఉన్నారో వారిని నడిపించే కాపరిగా యేసయ్య మనకు ఉన్నాడు. తర్వాత 8వది, లోతైన అనుభవంలో మనమేమి తెలుసుకుంటున్నామంటే డిస్కవర్ సంథింగ్ న్యూ. కొత్త విషయాలను మనము కనుగొంటాం, ఒక ప్రత్యేకమైన విషయాల్లో మనము కనుక్కుంటాం. ఇక్కడ సీమోను ఎప్పుడైతే లోతుకెళ్ళి పడవేసి విస్తారమైన చేపలు బట్టి దేవుని యొక్క ప్రత్యక్షను పొంది తాను ఇతరులకు సహాయపడాలనేటువంటి ఒక వాంఛ, ఒక కోరిక కలిగి ఉండి ఇతరులకు సేవ చేసి ఇతరులతో సమాధానం ఉన్నాడో అప్పుడు ఒక విషయాన్ని ఆయన కనుగొన్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా చదవండి వచనం 9వ వచనం చదవండి. ఏలయనగా రాశికి అతడును అతన్ని కూడా ఉన్నవారు కూడా వారందరూ విస్మయం పొందిరి. తర్వాత అలాగున
సీమోనుతో కూడా పాలివారైన జబదీ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి ఒకసారి 8వ వచనం కూడా. సీమోను పేతురు అది చూచి మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. 2 విషయాలు ఇక్కడ తన యొక్క లోతైన అనుభవంలో ఆయన డిస్కవరీ చేస్తున్నాడు, కనుగొంటున్నాడు. నంబర్ 1, నీ మాట చొప్పున ఏమంటాడు? మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు? బోధకుడా అన్నాడు. ఈ సా హిమే ఏ ప్రీచర్, ఒక బోధకులాగా చూశాడు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో ఈ చేంజ్డ్ హిజ్ మైండ్ సెట్. ఆయన మనసు మారి ఏమంటున్నాడు? ప్రభువా, లార్డ్ మై గాడ్. ప్రభువా మీన్స్ అర్థం ఏంటంటే యు ఆర్ ఎవ్రీథింగ్. నా జీవితంలో సమస్తము నీవే, ఇంకెవరు లేరు నాయకుడు నాకు. నీవే నాయకుడివి, నీవే ప్రభువి, నీవే యజమానివి, నీవే సమస్తమై ఉన్నావని చెప్పి ఒక గొప్ప ప్రత్యక్షత ఆయన కలిగింది. అందుకనే మొట్టమొదట బోధకుడు బికమ్ ఏ లార్డ్, ప్రీచర్ బికమ్ ఏ లార్డ్. ప్రభువా అని పిలుస్తున్నాడు. మరి మన జీవితానికి ప్రభు ఎవరు? ప్రభు బలం సమీపిస్తుండగా నీ జీవితానికి నాయకుడు ఎవరు? ఆలోచిద్దాం. ప్రభువే నాయకుడికి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువే నీ జీవితాన్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. 2వ విషయం ఏం అనుకున్నాడు ఆయన అప్పటి వరకు అనుకున్నాడు, నేను ఒక సాధారణ వ్యక్తిని కూడా కాదయ్యా. ఏదో చేపలు పట్టే జాలలు అనుకున్నాడు, ఏదో సాదా సీదా అనుకున్నాడు. మళ్ళీ ఆయనకు అర్థమైంది, ఈజ్ అ సిన్నర్. నేనేమంటున్నాడు? నేను పాపాత్ముడు ప్రభువా, పాపాత్ముడను. 2 విషయాలు గ్రహించాడు. మొట్టమొదటిగా ప్రభువుని గురించాడు, రెండోది ఆయన పాపిని గుర్తించాడు. యెషయా కూడా తన యొక్క రాజైన ఉజ్జియా మృతి పొందిన సందర్భంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చున్నప్పుడు చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? అత్యున్నత సింహాసనంలో ప్రభువుని చూస్తున్నాడు, సర్వాధికారిని చూస్తున్నాడు, పరిశుద్ధుడని చూస్తున్నాడు. తను వెంటనే ఏం చూసుకుంటున్నాడంటే హిమ్సెల్ఫ్, తను తాను పరిశీలన చేసుకున్నాడు. ఏమంటాడైనా? నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను నశించానని చెప్పి తను తాను పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. సీమోను పేతురు కూడా ఆయన ప్రభువుని చూశాడు, వెంటనే తాను పాపిని గుర్తించాడు. ప్రియ దేవుని సంగమా, డూ వీ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్? దేవుని సంఘానికి వచ్చినప్పుడు, సన్నిధానంలో ప్రభు బలలో మనం పాలు పొందబోచుకున్నప్పుడు డూ వీ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్? అలాంటి అర్థవంతమైనటువంటి లోతైన బ్రతుకు మనలో ఉందా? అలాంటి అర్థవంతంతో మనము జీవిస్తున్నామా? అలా జీవించకపోతే ఆయన అంటున్నాడు, నేను పాపాత్ముడిని. వీ నీడ్ టు హంబుల్. మనము ఆయన సన్నిధిలో ఆయనకి తగ్గించుకొని ప్రభువుకు విధేయులం అవుతాం. ఎవరు విధేయత చూపించి ఆయన అంటాడు 1 యోహాను 1:9 మన పాపంలో మనము 1 యోహాను 1:9 ఏమంటది? చదవండి. 1 యోహాను 1:9 మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. ఎవరినండి? మన పాపాలను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతివంతుడు, సమస్తాన్ని ఆయన పవిత్రులుగా చేసేటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాసందులు చేరున్న మనము ఆయన యొక్క పవిత్ర శరీరములోనికి, ఆయన యొక్క రొట్టెలోనికి, ఆయన యొక్క రక్తంలోనికి మనము పాలు పంపులు పొందబోతుండగా డూ వీ హ్యావ్ సచ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో అలాంటి పాప సంబంధమైన ఆలోచనలు, క్రియలు ఉన్నట్లయితే ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం, కనికరపడదాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన క్షమించమంటే క్షమించేటువంటి వాడు కనుక ఆయన సన్నిధిలో మనము ఒప్పుకుందాం. దేవుని పదార్థంతా మనం పడినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడు. ఇక్కడ మనము పిలుపులో ఉన్నటువంటి 2 విషయాలు ఆయన ప్రభువుగా గుర్తించాడు, రెండవది పాపినని అర్థం చేసుకున్నాడు. ఇంకా లోతులో మనం చూస్తే ఫైనల్గా ఆయన లోతులో ఏం చూసుకుంటున్నాడంటే ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. అష్యూరెన్స్ ఆఫ్ హిస్ లైఫ్. అష్యూరెన్స్. ఈ దినాల్లో చాలామంది సంఘ విశ్వాసుల్లో ఈ యొక్క నిశ్చయత కలిగి ఉండలేకపోతా ఉన్నారు. నిశ్చయత దేని గురించి అంటే మనము వెంబడించే మన ప్రభువుని గురించిన నిశ్చయత.
ఆయన ప్రతి స్థలములో ప్రతి స్థితిలో మనల్ని నిలబెట్టేవాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఆయన ఏం చేయటానికి మనం పిలుస్తున్నాడంటే మనుషులు పట్టే జాలరులుగా మనల్ని ఉండటానికి ఆయన పిలుస్తున్నాడు, ఆ నిశ్చయత నీకు ఇవ్వటానికి. అందుకని అక్కడ మనం చూస్తే లాస్ట్ వచనంలో ధోనిలు అలాగే సీమోను పాలివారిని జబదీ కుమారులు యాకోబు యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషుల పట్టువాడవై ఉందువు. దట్స్ అబ్సల్యూన్స్. నిశ్చయిత ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నీవు చేపలు పట్టే జాలరు అనుకుంటున్నావు, ఇప్పటి నుంచి నీవు మనుషులు పట్టే జాలరుగా మారబోతున్నావు. ఒక నిశ్చయిత ఇస్తున్నాడు. దైవ జన్మ ఇది కాలం దేవుడు నీకు ఒక నిశ్చయిత. నువ్వు ఎక్కడ వచ్చేదో ప్రార్థించి నీ వరకు నీవే ప్రభు శరీరము రక్తం భూజించి నీవేదో నీవుగా అభివృద్ధి చేసుకోవటం కాదు, కానీ ఇంకా నశించే ఆత్మలు ఉన్నాయి. ఇంకా నీ ఇంటి ప్రక్క వారు నీ యొక్క చుట్టూ ఉన్న అనేక మంది నశించిపోతా ఉన్నారు. వారందరిని రక్షించే బాధ్యత నీ మీద ఉందనేటువంటి నిశ్చయత ప్రభు నీకు ఇస్తున్నాడు. లోతైన అనుభవంలో నీవు గ్రహించాల్సింది ఏంటంటే నేను మనుషులు పట్టే జాలర్ని, నన్ను నేను రక్షించుకున్నాను, ఇంకా అనేక మందిని నేను ప్రభు రాజ్యంలోనికి సమకూర్చాలి. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత అని గుర్తిరిగేటువంటి నిశ్చయత ప్రభు నీకు ఇస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను పిలిచినటువంటి పిలుపు చాలా ఉన్నతమైంది. మనుషులు పట్టే జాలలుగా చేయటం. చివరిగా అందుకనే చివరికి ఏమంటాడు ఆయన 10వ వచనంలో 11వ వచనంలో, వారు దూలలను దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించి. సమస్తం విడిచిపెట్టారు. సరెండర్. ఇన్ ద డీప్ యూ విల్ అండర్స్టాండ్ ద సరెండర్నెస్. లోతైన అనుభవంలో సమర్పించుకునే అనుభవం ఉంటుంది. నువ్వు ఒడ్డునుంటే సమర్పణ ఉండదు. ఒడ్డునుంటే ఏదో కొంత సమయం, ఏదో కొద్ది సమయం, కొంత సమయం ప్రార్థన, కొంత సమయం బైబిల్, కొంత సమయం సంఘం, కొంత సమయమే మాటలు. ఎప్పుడైతే ప్రభుకు నీవి సంపూర్ణంగా అప్పగించుకుంటావో యూ విల్ అండర్స్టాండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన క్షేమాన్ని నీ జీవితంలో చూస్తావు. ఎస్ అయ్యా, ఎప్పుడైతే నువ్వు సమస్తం విడిచిపెడతా ఉన్నాడో ఆయన విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన గొప్ప ఉన్నతముగా దీవించబడ్డాడు. ప్రియ దేవుని సంఘం ఉదయకాల సమయంలో లోతైన బ్రతుకులు ఉండే దీవెనకరమైన కార్యాలు మనం చూస్తాం. ఏముంది లోతులు? ఏముంది? స్వేచ్ఛ ఉన్నది. లోతులు ఏముంది? ప్రత్యక్షత ఉంది. లోతులు ఏముంది? పరిపక్వత ఉంది. లోతులు ఏముంది? ఆశీర్వాదం ఉంది. లోతులు ఏముంది? పంచుకోవటం ఉంది. లోతులు ఏముంది? సమర్పణ ఉంది. ఇవన్నీ మన జీవితంలో కలిగి మన ప్రభు బలను చేయబెట్టగలిగితే నీ జీవితం దీవెనకరంగా మారుతుంది. ఈ అవగాహన లేకుండా, ఈ యొక్క పరిణితి లేకుండా ప్రభు చేతులు బలలో చేయబెడితే ఏమవుద్దంటే మనసు ఈ యొక్క చివరి చిన్న స్టోరీ చెప్పడం చేస్తాను. ఒక రోజున ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడిన ఒక సహోదరి చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్తే ఆ చర్చిలో పాస్టర్ గారు చెప్పారు, వచ్చే ఆదివారం మన సంఘంలో బల్లారాధన ఉంటుంది, రొట్టె పెంచటం, రక్తాన్ని పంచబోతున్నాం, మీరందరూ రావాలంటే. ఈ సహోదరికి ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వెళ్ళటానికి తన భర్త ఒప్పుకోడు. ఇక ఈ వచ్చే వారం అంటే ఈ వారం నుంచే మొదలుపెట్టింది, అయ్యా వచ్చే వారం తప్పనిసరిగా నేను వెళ్తాను, నన్ను పర్మిషన్ అని దండం పెట్టుకుంటా ఉంది. నువ్వు ప్రార్థన లేదు, ఏం లేదు అంటా ఉన్నాడు. నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. అయ్యా ఈసారి పర్వాలేదు కానీ ఈసారికి ఒక్కసారి నన్ను విడిచిపెట్టు, ఎందుకంటే ప్రభు యొక్క రక్తాన్ని ఆయన శరీరాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఓ పిచ్చి మహోదానే, ప్రభు చచ్చిపోయి ఆయన ప్రవక్త, ఆయన శరీరం రావటం ఏంటి అనుకుని ఆయన సరే వెళ్ళు, కానీ ఒక షరత్, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు తినొద్దు, ఆ రక్తాన్ని శరీరాన్ని తినొద్దు, వచ్చేటప్పుడు తీసుకురా. ఒకవేళ అది నిజంగా ఆయన శరీరము రక్తం అయితే నీవు బ్రతుకుతావు, లేకపోతే గమిడి దగ్గర నిన్ను నరికేస్తానన్నానంట. ఇలాంటి షరతు పెట్టినప్పుడు ఆవిడేం చేసింది, ఎంతో భక్తితో ఆదివారం చర్చికి వెళ్ళింది. అందరు కూర్చొని పంక్తులుగా కూర్చున్నారు. పాస్టర్ గారు ఆ యొక్క బల్లారాధన ప్రారంభించారు. అందరికీ రొట్టె విరుస్తూ ఉన్నారు. రొట్టె విరిస్తే ఏమొస్తుందండి మన చేతులకి? ఏమొస్తుంది? రొట్టె అంటే ఏమొస్తుంది చేతిలో? ఏమొస్తుంది? శరీరం అంటే వేసుకున్న శరీరం వస్తే రొట్టె వస్తుందా?
రొట్టె వస్తుంది. ఆమె చేతిలో కూడా అదే వచ్చింది. రక్తం అన్నప్పుడు ఆయన ఒక బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు, చిన్నది కప్పు, అదే వచ్చింది. ఈ పట్టుకొని చూస్తే ఇక్కడ భయం వేసిపోయింది అనమాట ఆవిడకి. ఇంటి దగ్గర నుంచి ఆయన శరీరం తీసుకెళ్ళమన్నాడు, రక్తం తీసుకున్నాడు, నేనైతే రొట్టె మొక్కను ఇదే ద్రాక్షారసం తీసుకెళ్తున్నాను, ఏంది నాకు ఇది లాస్ట్ డే అనుకుని ఆమె ఎంతో భయంతో ఇంటికి బయలుదేరింది. ఇంటికి బయలుదేరుతున్నప్పుడు త్రోవలోనే ఇంటి ఎదురుగా తన భర్త కనిపిస్తా ఉన్నాడు. ఇక ఇది నాకు లాస్ట్ డే అనుకుంది. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి చూపించన్నాడు తన భర్త. వెంటనే చూపించినప్పుడు తన చేతుల నుంచి ఏం కడతా ఉన్నాయి, రక్తపు బుట్టులు దారాలు పడిపోతా ఉన్నాయి. ఆయన శరీరాన్ని, ఆ రక్తాన్ని తన యొక్క భర్త కన్నులారా చూశాడు. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడే మోకరించి ప్రభుకు వారి జీవితాలు అప్పగించుకున్నారు. సీ డియర్ చర్చ్, ప్రియ సంగమా, ప్రభు యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనమేదో ఈ లోకంలో రొట్టెగాను ఏదో ద్రాక్షరక్తంగా చూడటం కాదు, కానీ నిజంగా నీ కోసం నా కోసం ఆ కలవరిలో ప్రాణం పెట్టిన యేసయ్య కార్చిన ఆ ప్రశస్తమైన శరీరం నా కోసమే, నేను ఒక లోతైన అనుభవంలో జీవించడానికే అని చెప్పి అలాంటి యోగ్యతతో మనం పాల్గొంటే తద్వారా నీ జీవితంలో ఒక పరిపక్వత చెందిన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వ్యక్తిగా మారుతావు. దేవుణ్ణి వెంబడిస్తావు, సంస్థని సమర్పించుకుని ఆయన కొరకు నువ్వు ఫలించే వ్యక్తిగా మారుతావు. అట్టి యోగ్యతతో, అట్టి ఆలోచనతో ప్రభు యొక్క బలలో మనం సమర్పిస్తాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడవద్దు, ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. ఇది చాలా గంభీరమైనటువంటి సమయం. మన కొరకై నలగొట్టబడిన ఆయన శరీరం, మన కొరకై కార్చబడిన ఆయన రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెలోను ద్రాక్షారసములోను చేయివేయబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్యపు వెలుగులో దేవుని మాటలను వింటూ వచ్చాం. మరి ఒడ్డున ఉన్న విశ్వాసుల్లాగా ఉన్నామా? లోతులోనికి వెళ్ళి దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క దీవెనలను పొందుకునే వారిగా ఉన్నామా? ఆయన సమకూర్పులోనికి వచ్చేవారిగా ఉన్నామా? దేవుని మాట ప్రకారము సీమోను పేతురు వలవేసి విస్తారమైనటువంటి చేపలను పొందుకున్నవాడిగా ఉంటూ ఉన్నాడు. తన జీవితంలో ఎంతో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతూ వచ్చాడు. ప్రియమైన ఓ విశ్వాసి, దేవుని బిడ్డ, ఒడ్డులోనే ఉంటే ఈ లోకములో ఉన్నది అనుభవించే వారముగా ఉంటాం. ఆ లోతైన అనుభవంలోనికి, ప్రభువులోనికి వచ్చినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పేతురుని అంటూ వచ్చాడు, నిన్నిక మనుషులను పట్టు జాలరిగా చేస్తానని. గొప్ప ఆశీర్వాదపులోనికి సీమోను పేతురు వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, అయితే వాక్యపు వెలుగులో సరిచేసుకొని చక్కదిద్దుకొని యోగ్యముగా బలలో పాలు పొందితే దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. నీవు ఇంకా అట్టాగే ఒడ్డునే ఉన్నట్టుగా ఉండి
నువ్వు బలలో పాలు పొందితే నీకేమీ ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రార్థన చేసుకో, క్షమాపణ కోరుకో, దేవుడు క్షమిస్తాడు. అలాగే యోగ్యముగా బలలో పాలు పొందు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెలో మేము చేయవేయబోతూ ఉండగా మా బలహీనతలు, మా అవిధేయతలు, మా బుద్ధిహీనతలు, మా తొట్రుపాటుతనాలు దేవా మీ రక్తముతో కడగండి, శుద్ధీకరించండి. యోగ్యముగా పాలు పొందుటకు మీరే సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే బలలో పాలు పొందేవారిగా ఉన్నారో వారి యొక్క కుడి హస్తాన్ని తేటగా పైకెత్తి చూపించినట్లయితే పాత్ర మీ వద్దకు తీసుకురాబడుతుంది. కొంచెం భాగం మాత్రము తీసుకొని ప్రక్కవారికి అందించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెలో పాలు పొందిన మీ ప్రియబిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మీ రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ యొక్క ద్రాక్షారసములో కూడా యోగ్యముగా పాలు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ కుడి హస్తాన్ని తేటగా పైకెత్తి చూపించినట్లయితే పాత్ర మీ వద్దకు తీసుకురాబడుతుంది. కొంచెం భాగం మాత్రము తీసుకొని ప్రక్కవారికి అందించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం.
ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నమ్మకము కలిగిన మా రాజా, నీ పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకే వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు. ఇంతవరకు నీ దయగలిగిన రెక్కల కింద మమ్మల్ని కాసి కాపాడి భద్రపరిచి ఈ దిన పరిచర్యలంతట్లో మీరు సహాయం చేసినందుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రీతిగా పాటలు పాడటానికి మీరే సహాయం చేస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఆరాధన వర్తమానంలో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ రీతిగా మీ ఆత్మతో సత్యముతో ఆరాధించిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా బల్ల వర్తమానం ద్వారా మీరు మాట్లాడిన మీ జీవము కలిగిన మాటలను బట్టి, శక్తి ప్రభావము కలిగిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సీమోను పేతురు వలె మేము కూడా అలోతు అనుభవంలోనికి వచ్చి ఒడ్డు నుండేటువంటి జీవితము కాకోకుండా నీ ప్రత్యక్షతను, నీ ప్రభావమును, నీ ఆశీర్వాదమును, నీ మెండైన దీవెనలను నీ యొక్క అద్భుత ఆశ్చర్య క్రియలను చూడగలిగేటువంటి ప్రసన్నతలోనికి మేము కూడా రావటానికి మీ కృపను అనుగ్రహించి సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, నీవు మనుషులను పట్టు జాలరుగా చేస్తానని పేతురుతో సెలవిచ్చిన రీతిగా అవునాయన మేము కూడా ఆ యొక్క అనుభవంలోనికి మేము వచ్చేవారిగా మమ్మలను ఆయుధపరచమని, సిద్ధపరచమని, కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా తీసుకొచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయాలన్నయ్య కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను, స్వస్థతను మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని పోగొట్టుకోకుండా మీరే మీకు కావలసినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. వదినమును కూడా మీరే కాపాడి భద్రపరచండి. నీ కృపా కాపుదల క్షేమమును మీ దాసరాలకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. కృప చూపించండి. ఈ రీతిగా ప్రవాహాన్ని ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెలు వారి యొక్క కుటుంబాల కొరకు, రక్షణ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను కూడా సంపూర్ణంగా రక్షించి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఝాన్సీ తన కుటుంబం బిడ్డల కొరకు మరి నాగులమ్మ తన కుటుంబం బిడ్డల కొరకు వనిజ తన బిడ్డలు కుటుంబం కొరకు, మరి గిరిజమ్మ వారి బిడ్డల కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. బేబీ కొరకు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ మరి డిఎస్సికి సిద్ధపడుతూ ఉన్నది. మీ చిత్తమైతే ఆ బిడ్డకు మీరే ఉద్యోగమును అనుగ్రహించమని, నీ కృపలో వర్ధిల్లింపచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. కృప చూపించండి. ఈ రీతిగా కుటుంబాలను మీరే కాపాడి భద్రపరిచి నీ కృపాక్షేమములు వారికి మెండుగా దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డ మరి సావిత్రిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. తనకిచ్చిన ఐసిఐసి బ్యాంకులో ఇచ్చిన ఉద్యోగంను బట్టి మీకు వందనాలు. తన ద్వారా మరి మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు, దీవెనలను బిడ్డకు అనుగ్రహించండి. తన భవిష్యత్తు కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కాపాడి భద్రపరచండి, కృప చూపించండి. వారి తల్లిదండ్రులు మరి సోమన్న గారు, సావిత్రి గారిని బట్టి మీకు వందనాలు. మరి కుమారుడు సోమేష్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కల కొరకు, సహోదరుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మెట్టు కుటుంబాన్ని కాపాడి భద్రపరచండి. నీ కృపా కాపుదల క్షేమమును ఆ బిడ్డకు దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా నిత్యాన్ని బట్టి, తమ్ముడు దుర్గారావుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలు కూడా మీరే కాపాడి సంపూర్ణముగా రక్షించి నీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా సహాయం చేయండి. తన భర్త కొరకు, తన మర్ది గారి కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను రక్షించండి, విమోచించండి. నీ కృపా కాపుదల క్షేమమును ఆ బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా మరి పెసర్లంక నుంచి
తీసుకొస్తున్న మీ ప్రియ బిడ్డలు ప్రభా రమేష్ని బట్టి వాణిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలను కూడా కాపాడి భద్రపరచండి. నీ యందు నమ్మిక ఉంచి నీ లోతైన అనుభవంలోనికి వచ్చి నిన్ను సేవిస్తూ గణపరుస్తూ నీ ద్వారా ఆశీర్వదింపబడి నీ ద్వారా అభివృద్ధి పొందే బిడ్డలుగా వారిని ఆయుత్తపరచమని సిద్ధపరచమని నీ కృపాక్షేమములు వారికి మెండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రేమించి ఇచ్చిన బిడ్డలు అజయ్ విజయ్ కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లుటకు సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా పావులను బట్టి చిన్నిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డలను కూడా నీ సన్నిధికి నమ్మకముగా తీసుకొస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును క్షేమమును భద్రతను దయచేయండి. వారు చేస్తున్న పొలం వ్యవసాయం పనుల విషయంలో కూడా మీరే కృప చూపించండి. నీ కృపా కాపుదల క్షేమమును దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఆ ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. దేవా మీరే ఆ కార్యమును జరిగించి వారికి ఆశీర్వాదకరముగా మేలుకరముగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి ఆ ఎదుర వేసిన రోడ్డును బట్టి కూడా స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం. నీ కృపా క్షేమములు వారికి దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా సుధాకర్ను బట్టి స్వరూపాన్ని బట్టి మీ వందనాలు. స్వరూపాన్ని కూడా మీరే దర్శించి రక్షించి నీ కృపకు పాత్రురాలుగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ప్రభా ఎఫ్సి బోలాను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలు కూడా నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు సహాయం చేయండి, కృప చూపించండి. కుటుంబాన్ని మీరే ఆదరించి నీ కృపాక్షేమములు మెండుగా దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రియాంకను కూడా మీరే దర్శించి రక్షించి విమోచించండి, కృప దయచేయండి. ఈ రీతిగా ప్రభా హవీలా ఎఫ్రాయిం కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి హవీలా కూడా జేఎంజే కాలేజీలో మీరు ఇచ్చిన సీట్ను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ మరి అక్కడ కాలేజీలో హాస్టల్లో ఉండే సమయం మేలుకరముగా ఆశీర్వాదకరముగా చేయండి. నీ కృప కాపుదల క్షేమమును ఆ బిడ్డపై ఉంచమని నీ సన్నిధిలో ఎఫ్రాయిం కూడా మంచి స్టడీస్ జ్ఞానమును మీరు అనుగ్రహించి కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా ఎస్తేర్ మా అమ్మ కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యాన్ని బట్టి వచ్చే ప్రతి బలహీనతలను తాకండి, స్వస్థపరచండి. మీ దాసురాలకు కావలసిన శాంతిని నెమ్మదిని సమాధానమును మీరు అనుగ్రహించండి. మేరీ సిస్టర్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కుమారుడు శంకర్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డను కూడా దర్శించి రక్షించి మీరే కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. మేరీ కుమార్తె యొక్క కుటుంబం కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలను నూతన దంపతులను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా మన లక్ష్మి అక్కగారి కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ బిడ్డ ఎందు నిమిత్తం నీ సన్నిధికి రాలేదు, మీరే కృప చూపించండి. నీ సన్నిధిని ప్రేమించటం వారికి నేర్పించండి. కుమారుడు మహేష్ కొరకు కోడలు ప్రభా మరి వీరకుమారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీరే దర్శించి రక్షించి విమోచించండి. మహేష్ కుమారుడు నిబిలేష్ కొరకు ప్రభా వారి రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ యొక్క చెడ్డ ప్రతి విధమైన అలవాట్ల నుంచి మీరే విడిపించమని కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. సాయి దుర్గాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ మరి తన అత్తగారింటికి వెళ్ళి ఉండగా నీ కృపా కాపుదల క్షేమమును ఆ బిడ్డపై ఉంచండి, కృప చూపించండి. తను ఎక్కడున్నా నీ సన్నిధిని ప్రేమించటం వారికి నేర్పించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మెట్టుకు ఆ కుటుంబాన్ని మీరే దర్శించి రక్షించి నీ కృపకు పాత్రులుగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా మరి ఇంకా తీసుకొచ్చిన మీ ప్రియుడలో ముందన్న కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా మరి బాబురావు గారు మాధవ్ యొక్క కొరకు వారి యొక్క కుమార్తెలు ప్రశాంతి ప్రభా మరి రమ్య ప్రభా మరి రేఖ కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా సంపూర్ణముగా దర్శించి రక్షించి నీ కృపకు పాత్రులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. బాబురావు గారికి మరి నూతనముగా ఇచ్చిన ఆ గృహాన్ని బట్టి మీకు వందనాలు. ఆ గృహము మరి మేలుకరముగా ఆశీర్వాదకరముగా చేయండి. ఈ రీతిగా మీ దాసుడు మరి ప్రియ సహోదరులు శేఖరన్న గారిని బట్టి మీకు వందనాలు. మీ దాసునికి కావలసిన మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయండి. తన ఉద్యోగ బాధ్యతల్లో సమస్తములో తోడు నీడుగా ఉండి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. వారి తల్లి వసంత కుమారి
గారి కొరకు, సహోదరుడు ఐజక్ ప్రసాద్ అన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి. గాజువాకలో పరిచర్య చేస్తున్న మీ దాసుడు దివాకర్ రాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న సునీత అక్కను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డలను కూడా కాపాడి భద్రపరచండి. వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు ప్రభా జానీని బట్టి, ఎలియాజర్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడికి కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను దయచేయండి. మీ దాసుడు చేస్తున్న సేవా పరిచర్యను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభా మరి సురేఖ అక్కను బట్టి, సుకుమార్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలు ఆ అమృత అర్పణ అమూల్యాన్ని బట్టి మీకు వందనాలు. వారి స్టడీస్ భవిష్యత్తు విషయాల్లో మీరే కృప చూపించండి. నీ కృప కాపుదల క్షేమమును దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ఈ చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభా రాముడు తన భార్య సౌదామణి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తె కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని కాపాడి భద్రపరచండి. వారిని కూడా రక్షించి నీ సన్నిధిని పోగొట్టుకోకుండా సహాయం ఇచ్చేయండి. హనుమంతరావు బావ అక్క వారి బిడ్డలు సురేష్ నరేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా దర్శించి నీ సన్నిధిని ప్రేమించడం వారికి నేర్పించండి, కృప చూపించండి. మరి తన బిడ్డలు జానీ నాని కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించండి. వంశీ తన భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి. ఆ రీతిగా రమేష్ తన భార్య బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డలను కూడా సంపూర్ణంగా మీ కృపలో ఎదుగుటకు సహాయం చేయండి, కృప చూపించండి. ఈ రీతిగా నాయి తన భార్య కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తనకు వారికి మీ చిత్తమైతే వారికి సంతానము దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. భూషణం అన్న భుజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు కుటుంబం కొరకు ప్రభా మరి కుమార్తె యొక్క కుటుంబం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి. నీ కృపా కాపుదల క్షేమమును ఆ కుటుంబంపై ఉంచమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా సత్యం వెంకటేశ్వరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుమార్తె కుటుంబం కొరకు జీవన కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కాపాడి భద్రపరచండి. ఈ రీతిగా ఈ చుట్టుప్రక్కల ఉన్న ముస్లిమ్స్ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే కృప చూపించండి. నీ కృపా కాపుదల క్షేమమును వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా మరి యొక్క మీ సన్నిధిలో 24వ వార్డు ప్రభా నేతాజీ నగర్లో మీరు ఏర్పాటు చేసిన మీ సన్నిధిని బట్టి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులు ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ మేలులను నీ ఆశీర్వాదాలను నీ దీవెనలను పొందుటకు ప్రభా వారిని ఆయుత్తపరచమని సిద్ధపరచమని కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. అల్పుణ అభాగ్యుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అక్కను కూడా మీరే కాపాడి భద్రపరచండి. అమ్మకాల నొప్పులను తాకండి, స్వస్థపరచండి. నీ పునరుద్ధాన శక్తితో నింపండి. ఈ రీతిగా ప్రభా పాల్ బక్సింగ్ కొరకు హదస కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డలను కూడా మరి ఈ దినం పరిచర్య కొరకు మీరు సమకూరుస్తూ వచ్చారు. మీకు వందనాలు. వారు తిరిగి వెళ్ళే సమయం మేలుకరముగా ఆశీర్వాదకరముగా చేయండి. వారు ఎక్కడున్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా నిన్ను సేవించి కనపరుస్తా నిన్ను ప్రభా నీ యొక్క కృపా క్షేమములు వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా మీ దాసుడు మా ప్రియ రత్నమును బట్టి తన భార్య ప్రశాంతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి ఇచ్చి అనుగ్రహించిన కుమార్తె ప్రహర్షాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారు చేయుచున్న సేవా పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. రీతిగా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సహోదరులు వారి యొక్క కుటుంబాల రక్షణ కొరకు కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించి విమోచించి నీ కృపకు పాత్రులుగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా రాచూరులో ఉన్న మా బంధువులందరి కొరకు కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించి రక్షించి నీ కృపకు వారసులుగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ యొక్క పరిచర్యను కూడా ప్రభా మేము కూడా నమ్మకముగా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి భక్తితోనూ వినయముతోనూ కొనసాగించుటకు మీరే కృప చూపించండి. ఈ దినం పరిచర్యలో మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా మీరు చేసిన మేలు కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా మరి సమస్తమును మేలుకరముగా ఆశీర్వాదకరముగా చేస్తూ ప్రభా మా సంఘమును సహవాసమును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి. ఈ రీతిగా ప్రభా మరి సహోదరుడు ప్రభా సహోదరుడు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. ప్రభా అక్కడ జరుగుతున్న పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుప్రక్కల జరుగుతున్న పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. సల్లపల్లి, కోసూరువారిపాలెం, నాగాయతిప్ప ప్రభా మరి పులిగడ్డ ప్రభా నాగాలంక, అవినిగడ్డ ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలన్నింటినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా రేపల్లిలో వలివలకొండ, నల్లూరుపాలెం ప్రభా మరి ఇంకా ఇసుకపల్లి ప్రభా మరి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీరే జ్ఞాపకం చేసుకోండి. నగరం, చెరుగుపల్లి, గుళ్ళపల్లి, గోడవల్లి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీరే జ్ఞాపకం చేసుకోమని కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. రీతిగా బట్టిప్రోలు, కోటిపల్లి ప్రభా కారుమూరు ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములు మెండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చిన యొక్క నీ సహవాసాన్ని బట్టి నీ సన్నిధిని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు దివ్యమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గమనించండి. ప్రభు చిత్తమైతే అఖిల భారత యవనస్తుల కూటములు 2025 మే నెల 27వ తారీఖు తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు హెబ్రోన్, గోల్కొండ, చౌరస్తా, ముషీరాబాద్, హైదరాబాద్ నందు జరుగును. యవనస్తులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకముగా ఆహ్వానించబడుతూ ఉన్నారు. దయచేసి ఎవరైతే యవనస్తులుగా ఉంటూ ఉన్నారో వారు కూడా ఆ యొక్క యవనస్తుల కూడికకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. వార కూడికలు మంగళవారం సంఘ ప్రార్థన, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారము ఉపవాస ప్రార్థన కలిగిన వారముగా ఉంటూ ఉన్నాము. ఈ వార కూడికల్లో కూడా పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము లేచి నిలబడి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకో. పాట సంఖ్య 409 క్రొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 406 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా.
కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా మిత్రుడా నీకేమీ లాభముండును మిత్రుడా నీకేమీ లాభముండును నీలాటి జీవాముతో యేసుని ప్రేమ స్వరము విని తెరుని హృదయము యేసుని చరణము చేరి అనంత ముక్తి ప్రభు యేసుని చరణము చేరి అనంత ముక్తి కాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కృపకాలములో దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోడికను ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక రాజా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంలో స్తుతులు వందనాలు చెల్లిస్తున్న దేవా, ఇంతవరకు నైనా నీ యొక్క పాద సన్నిధిలో ప్రభుత్వం మందు ప్రభువు మేమందరం ఇచ్చేది నీ నామాన్ని సమ్మతించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఆది నుంచి అయినా కొడుకు ప్రారంభం నుంచి అంతవరకు నీ నామ మహిమాత్మ జరిగించినందుకే నీకు వందనాలు. చివరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. నీ యొక్క బలారాధన బట్టి అయ్యా, చివరి యొక్క వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. సంస్థలు మీరు చూపిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చివరి వచ్చిన ప్రియ సంఘం అంతటిని మీరు దీవించండి. వారు చేసే ప్రతి చేతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ మాటకు లోబడి ఒక లోతైన అనుభవంలో ఇక నుండి జీవించడానికి కృపద ఇచ్చామని మరొకసారినైనా సంఘ కాపరిగానైనా నీ యొక్క సేవలు జరిగిస్తున్న ప్రియ సహోదరిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్తించిన ఆయన సంఘమును ప్రభువా అయ్యా హద్దులను విశాలపరిచి ఇంకా అనేక నూతనాత్మల సంఘము నింపబడిలాగున మీ ద్వారాలు తెరమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టుప్రక్కల నశించే ఆత్మల ప్రభువా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారయ్యా. కనికరం చూపించండి, దయ చూపించండి. అనేక మందినైనా నీ రక్షణ మార్గంలోనికి రావటానికి సహాయం చేయమని ఈ యొక్క కూడికని కొరకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు చూపిన కృప, నీ వాత్సల్యత, నీ కనికరం ప్రేమంతో నీకు వందనాలు. బలహీనలు ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థత దయచేసి మీ కృపతో నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహాయము సహవాసము చేరువను మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నేడే నిలిచుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి అందరూ ప్రేమ విందులో పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. లేచినట్లయితే అందరూ చాపలు వేస్తారు. అందరూ భోజనానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం.